హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోలింగ్ మరికొన్ని గంటల్లో స్టార్ట్ కాబోతా ఉంది. 11వ తారీఖు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ స్టార్ట్ అవుతా ఉంది. బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ మధ్య టగ్గాపోరు నడుస్తా ఉంది. ప్రతి ఓటు చాలా ఇంపార్టెంట్ అనుకునేటువంటి సమయంలో టీడీపీ ఓటరు ఎటు ఓటేస్తారు? టీడీపీకి ఇక్కడ బలమైనటువంటి ఓట్ బ్యాంక్ కొంత ఉంది. 20,000 మంది తక్కువగా టీడీపీ సానుభూతి పరులు అనుకునేవాళ్ళు, టీడీపీ ఓటర్లు అనుకునేవాళ్ళు, మా పార్టీ టీడీపీ అని చెప్పుకునే వాళ్ళు ఉంటారనేది ఒక అంచనా. ఆంధ్ర సిట్టర్స్ కావచ్చు, కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన మనుషులు కావచ్చు, మొత్తంగా టీడీపీ ఓటర్స్ సానుభూతి పరులు ఒక 20,000 మంది ఉంటారు అనేటువంటిది. ఇలా ఎవరైతే చనిపోయారో ఉప ఎన్నికలకు ఏ విషయం అయితే కారణమో మాగంటి గోపీనాథ్ గారు 2014లో టీడీపీ పార్టీ నుంచే గెలిచారు. తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికల్లో 2014లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి టీడీపీ పార్టీయే గెలిచింది. టీడీపీ పార్టీ తరపున మాగంటి గోపీనాథ్ గారు గెలిచారు. తర్వాత ఆయన టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యి 2018 ఎన్నికల్లో, 2023 ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి గెలిచారు. కానీ మొట్టమొదటి మాత్రం టీడీపీ పార్టీ నుంటే ఆయన ఎమ్మెల్యే అయ్యారు. తర్వాత ఈవెన్ దో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కూడా నవీన్ యాదవ్ వాళ్ళ తండ్రి చిన్నశీసన యాదవ్ ఆయన టీడీపీ నుంచే రాజకీయంగా ఎదిగారు. ఒకప్పుడు టీడీపీ నాయకుడే చిన్నశీసన యాదవ్ ఉమ్మడి రాష్ట్రంలో. తర్వాత సరే తెలంగాణ వచ్చే క్రమంలో, తెలంగాణ ఉద్యమం క్రమంలో టీఆర్ఎస్ పార్టీ వైపు, తర్వాత ఎంఐ వైపు, కాంగ్రెస్ వైపు రకరకాల పార్టీ మారారు. ఇప్పుడు బీజేపీ అభ్యర్థి లంకెల దీపక్ రెడ్డి కూడా ఒకప్పుడు టీడీపీ నుంచి తన రాజకీయ జీవితాన్ని స్టార్ట్ చేశారు. కాబట్టి ఈ ముగ్గురు అభ్యర్థులు టీడీపీ వాళ్ళు, ఒక రకం చెప్పాలంటే టీడీపీతో అనుబంధం ఉన్న వాళ్ళే. ఇది ఇటువైపు నుంచి చూసినప్పుడు. ఇంకొక పక్క టీడీపీ ఓటర్లే కొంత రేవంత్ రెడ్డి అంటే అభిమానం ఉంటుంది. ఎందుకు? రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి మారిన పరిస్థితుల్లో బయటకు వచ్చి కాంగ్రెస్లో పోయి, కాంగ్రెస్లో అంచెలంచెలు ఎదిగి ముఖ్యమంత్రి అయ్యారు. పోయినసారి ఎన్నికల్లో టీడీపీ ఓటర్స్ అంతా కూడా రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేశారు. ఎందుకంటే తెలంగాణలో టీడీపీ యాక్టివ్గా లేదుగా. తెలంగాణ గ్రౌండ్ వదిలేసింది టీడీపీ. 2023 సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో అసలు పోటీ కూడా చేయలేదు. అంటే ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నారు. పోటీ కూడా చేయలేదు. అయినప్పటికీ యాక్టివ్గా పార్టీ లేదు, యంత్రాంగం లేదు, కార్యక్రమాలు లేవు. అయినా టీడీపీకి అంటూ కొంత సానుభూతి ఉంది. అంటే సానుభూతి పనులు ఉన్నారు. వాళ్ళు ఆంధ్ర సెక్టర్స్ కావచ్చు, కమ్మ సమాజ వర్గానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, తెలంగాణలో ఉన్న కొంత బీసీ సమాజ వర్గం కూడా టీడీపీ అంటే సానుభూతిగా ఉండేవాళ్ళు, సాఫ్ట్ కార్నర్గా ఉన్నవాళ్ళు, చంద్రబాబు టైంలో అభివృద్ధి జరిగింది అని నమ్మేవాళ్ళు చాలామంది ఉన్నారు. తక్కువ 20,000 మంది వాళ్ళు ఉంటారు అనేది. ఆ ఓటర్లు ఎటువైపు ఉంటారు? నిజంగా టీడీపీ పార్టీ కనుక యాక్టివ్గా పనిచేసి ఆ పార్టీ కూడా ఎన్నికల్లో పోటీ చేస్తే 20,000, 80,000 కూడా అవ్వచ్చు. ఎందుకంటే నిజానికి టీడీపీ గ్రౌండ్ వదిలేసింది కాబట్టి. ఎందుకంటే 80,000 కావచ్చని ఎలా చెప్తున్నా అంటే తెలంగాణ సెంటిమెంటు పీక్స్లో ఉన్న సమయంలో 2014లో అప్పుడే తెలంగాణ వచ్చింది. అప్పుడు జరిగిన ఎన్నికల్లో కూడా జూబ్లీహిల్స్లో టీడీపీ గెలిచిందంటే టీడీపీకి ఉన్న స్ట్రాంగ్ ఓట్ బ్యాంకును మీరు ఆలోచించుకోండి. అంత స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ ఉంది. కానీ తర్వాత కాలంలో టీడీపీ గ్రౌండ్ వదిలేయటం వల్ల, చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ఆంధ్ర రాజకీయాలకే పరిమితం కావటం వల్ల ఇక టీడీపీ క్రమక్రమంగా నశిస్తూ వచ్చింది. అయినప్పటికీ కూడా ఇప్పటికీ ఒక 20,000 ఓట్ బ్యాంక్ ఉంటుంది టీడీపీకి. ఆ 20,000 మంది ఎవరు కోటేస్తారు? అయితే మాగంటి గోపీనాథ్ గారు ఎందుకు? ఆయనతో ఉన్న అనుబంధం. ఆయన టీడీపీ ఓడే, పేరుకి రాజకీయంగా బీఆర్ఎస్లో ఉన్న టీడీపీ అంటే సాఫ్ట్ కార్నర్గా ఉండే వ్యక్తి మాగంటి గోపీనాథ్ గారు. అందుకే ఆయన చనిపోగానే చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు వచ్చి పరామర్శించారు. ఎప్పటికీ వాళ్ళతో టచ్లో ఉండే వ్యక్తే, టీడీపీ క్యాడర్తో టచ్లో ఉండే వ్యక్తే. కాబట్టి టీడీపీ క్యాడర్కి మాగంటి కుటుంబానికి ఉన్న అనుబంధం మాగంటి గోపీనాథ్ గారికి ఓటు వేసి. ఇంకో పక్కన రేవంత్ రెడ్డి గారితో ఉన్న అనుబంధం. రేవంత్ రెడ్డి గారిని గట్టిగా ఫాలో అవుతారు టీడీపీ క్యాడర్. మొన్న ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారి సపోర్ట్గా నిలబడ్డారు. దానికి కారణం కేటీఆర్ గారు, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు హైదరాబాద్లో ఆందోళన చేస్తున్నటువంటి టీడీపీ సానుభూతి పనులను ఉద్దేశించి చేసిన కామెంట్స్ కొంత కారణం కావచ్చు, రేవంత్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానం కారణం కావచ్చు. మొత్తానికి గత ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీకి టీడీపీ సానుభూతి పనులు సపోర్ట్ చేశారు. కానీ ఇప్పుడు అలా పూర్తిగా సపోర్ట్ చేస్తారంటే గతం వేరు, ఇప్పుడు వేరు. రేవంత్ రెడ్డి పరిపాలన మీద మిక్స్డ్ ఒపీనియన్ ఉంది. కాబట్టి వాళ్ళు ఎటువైపు వేస్తారు? రేవంత్ రెడ్డి గారి వైపే ఉంటారా? నిజానికి ఈ ఓటింగ్ కోసం ఆంధ్ర సెక్టర్స్ టీడీపీ సానుకూల ఓట్ బ్యాంక్ కోసం అటు రేవంత్ రెడ్డి గారి వైపు నుంచి ప్రత్యేకించి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేకించి వర్కౌట్ చేసే ప్రయత్నం చేశారు. తుమ్మల నాగేశ్వరరావు కూడా టీడీపీ నాయకుడే, కమ్మ సమాజ వర్గానికి సంబంధించిన నాయకుడు. ఆయన ద్వారా లాబింగ్ చేసి కమ్మ సంఘాలు అందరితో మాట్లాడి, అలానే ఆంధ్ర సెక్టర్స్ అంతా మాట్లాడి, వాళ్ళ అసోసియేషన్తో మాట్లాడి ఆ ఓట్ బ్యాంక్ అంతా కాంగ్రెస్ పార్టీ వైపే వచ్చేలా ఆయన ప్రయత్నం ఆయన చేశారు. ఇంకో పక్కన బీఆర్ఎస్ పార్టీ వైపు నుంచి కూడా హరీష్ రావు రంగంలో దిగి వాళ్ళందరితో లైజనింగ్ జరిపి కుల పెద్దలతోటి, ఆంధ్ర పెద్దలతోటి వాళ్ళతో మాట్లాడించి వాళ్ళందరికీ టచ్లోకి వెళ్ళి మాగంటి కుటుంబం వైపు నుంచే ఆ కుటుంబానికే మేము టికెట్ ఇచ్చాం, మీరు మద్దతు ఇవ్వాలి అని చెప్పి ఆ ఓటును ఆకర్షించుకునే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు ద్వారా చేసింది. మరి ఇటువైపు నుంచి హరీష్ రావు, అటువైపు నుంచి తుమ్మల నాగేశ్వరరావు ఎవరు ప్రయత్నం వాళ్ళు చేశారు. ఒక 20,000 ఓట్ బ్యాంకు, 25,000 ఓట్ బ్యాంకు వాళ్ళది ఉంటుంది అన్నట్టు. ఇది ఖచ్చితంగా గెలుపోటును ప్రభావితం చేసే ఓట్ బ్యాంకు. ఎవరు గెలిచినా సరే మెజార్టీ 15,000 అంత 20,000 లోపే ఉంటుంది. అంత కూడా ఉండదు, ఎక్కువ చెప్తాను నేను. 15,000, 20,000 లోపే ఉంటుంది. మరి ఈ ఓట్ బ్యాంకే గెలిపిస్తుంది. ఈ ఓట్ బ్యాంక్ ఎవరి వైపు ఉండే అవకాశం ఉంది? చాలా పెద్ద ఓట్ బ్యాంకే కదా ఒక రకం చెప్పాలంటే. పేరుకు 4 లక్షల ఓటర్లే కానీ ఓటు పడేది 2.5 లక్షల ఓట్ బ్యాంకే పడింది. ఓటేసేది ఇంతమందే ఉంటారు.
వాళ్ళలో 20,000 ఓట్ బ్యాంక్ అనేది అంటే ఈ 2,50,000 ఓట్ బ్యాంక్‌లో కూడా ఎవరికైనా సరే 80, 90,000 ఓట్ బ్యాంక్ వచ్చిందంటే వాళ్ళకి గెలవడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. ఒక 80, 90 కాంగ్రెస్‌కి వచ్చాయనుకోండి. ఒక 80 బీఆర్ఎస్‌కి వచ్చాయనుకోండి. అక్కడే అయిపోయింది 1,70,000, 1,80,000. మిగతాయి బీజేపీకి అంటూ ఉంటాయిగా. బీజేపీ కాకుండా ఇండిపెండెంట్ ఉంటారుగా. దాంట్లో మన నోటా ఉంటాయిగా. ఇలా కాబట్టి 20,000 ఓట్ బ్యాంక్ అనేది చాలా కీలకం కాబోతుంది. ఇది ఎవరి వైపు వస్తది అనేటువంటిది చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. మోస్ట్‌లీ టీడీపీ ఓట్ బ్యాంకు మాగంటి కుటుంబం వైపు వెళ్ళొచ్చు అనేటువంటి చర్చ మాత్రం ఉంది. థాంక్ యూ.